ఇరాన్పై అమెరికా కయ్యానికి కాలుదువ్వి యావత్ ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తుంది. ట్రంప్ నిర్వాకానికి అమెరికా ప్రజలే కాదు, యావత్ ప్రపంచ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన సంక్షోభంతో ప్రతి దేశం ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ఇక తాజా యావత్ ప్రపంచానికి చమురు సరఫరా చేసే గ్రూప్ ఓపెక్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తప్పుకుంది. తమ జాతీయ ప్రయోజనాల కోసం తప్పుకోవాల్సి వచ్చిందని యూఏఈ వివరణించింది. ఓపెక్ ఎలా ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, సభ్య దేశాలు ఏవి అనే అంశంపై మరింత సమాచారం చూద్దాం. ఇరాన్ అమెరికా యుద్ధం యావత్ ప్రపంచాన్ని ఆయిల్ సంక్షోభంలోకి నెట్టేసింది. పేద దేశాలు ఆయిల్ కొనుగోలు చేసే స్తోమత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్లు బాంబు దాడులు చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేసిన తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలయ్యింది. అయితే ఆయిల్ ఉత్పత్తి చేసే గల్ఫ్ దేశాలు అమెరికాకు వత్తాసు పలుకుతున్నాయని చెప్పి ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడి చేసి తన కసిని తీర్చుకుంది. ఇరాన్ దెబ్బకు గల్ఫ్ దేశాలు విలివిల్లాడిపోయాయి. ఇక యూఏఈని తీసుకుంటే దాని రాజధాని అబుదాబి తర్వాత అతిపెద్ద నగరం దుబాయ్ గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందే. ప్రపంచంలోని పెట్టుబడులన్నీ దుబాయ్ చేరిపోయాయి. చూస్తూనే దుబాయ్ పెట్టుబడులకు గ్లోబల్ హబ్గా మారిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద టూరిస్టు డెస్టినేషన్గా రికార్డుకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియనియర్లంతా దుబాయ్ విల్లాలు కొనుగోలు చేసిన వారే. ప్రస్తుతం ఇరాన్ కసితో దుబాయ్పై దాడులు చేసి ధ్వంసం చేసింది. ఇక దుబాయ్ విషయానికొస్తే స్థానికులు కేవలం 18% ఉంటే మిగిలిన 82% విదేశీయులే. ఈ యుద్ధం తర్వాత విదేశాల నుంచి ఇక్కడికొచ్చి స్థిరపడ్డవారు దుబాయ్ వీడి తమ దేశాలకు తరలిపోయారు. ఇక మన హైదరాబాద్కు చెందిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా దుబాయ్ నుంచి హైదరాబాద్కు మకా మార్చుకున్నట్టు తెలిపారు. ఇరాన్ దెబ్బకు దుబాయ్ ఖాళీ అయ్యింది. అలాగే సౌదీ క్రౌన్ ప్రిన్స్ కింగ్ సల్మాన్ లేదా ఎంబీఎస్కు చెందిన రియాద్పై కూడా ఇరాన్ కసితీరా దాడులు చేసింది. చమురు క్షేత్రాలను ధ్వంసం చేసింది. అలాగే ఖతార్లోని దోహాను గడగడలాడించింది. ఇక 7 సిస్టర్స్ విషయానికొస్తే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, ఇరాక్ను కలిపి 7 సిస్టర్స్ అంటారు. ఈ యుద్ధంలో అమెరికాపై ఉన్న కసిని ఇరాన్ ఈ 7 సిస్టర్స్ పై చూపించింది. ఈ 7 దేశాలు ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలు. ఇరాన్ ఆ దేశాలకు చెందిన చమురు క్షేత్రాలపై దాడులు చేయడంతో ఆ దేశాలు చమురు ఉత్పత్తిని నిలిపివేశాయి. అది కాకుండా ఈ చమురు సరఫరా చేయడానికి హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు ఎగుమతులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో గల్ఫ్ దేశాలు చమురు ఉత్పత్తిని చేసినా ఎగుమతులు చేయలేకపోయాయి. అయితే చమురు ఉత్పత్తి చేసే కొన్ని దేశాలు కలిపి ఒపెక్గా ఏర్పడ్డాయి. ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇక ఒపెక్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ గ్రూప్ నుంచి తాజాగా నిష్క్రమించుతున్న దేశంగా యూఏఈ నిలిచింది. కాగా ఒపెక్ అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధర నిర్ణయిస్తుంటోంది. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒపెక్ నుంచే కాకుండా ఒపెక్ ప్లస్ ఫ్రేమ్వర్క్ నుంచి కూడా వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఎనర్జీ గ్రూప్ నుంచి స్వచ్ఛందంగానే నిష్క్రమిస్తున్నట్లు వెల్లడించింది. గల్ఫ్ దేశానికి చెందిన యూఏఈ ప్రతిరోజు సుమారు 4.8 మిలియన్ల బ్యారెల్స్ ముడి చమురును ఉత్పత్తి చేస్తోంది. ఇక కావాలనుకుంటే ఉత్పత్తిని పెంచుకునే అవకాశం కూడా ఉంది. జాతీయ ప్రయోజనాల కోసం తాము నిష్క్రమిస్తున్నట్లు మంగళవారం నాడు తన నిర్ణయాన్ని ప్రకటించింది యూఏఈ. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై యుద్ధానికి దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం ఏర్పడింది. ఇక ఒపెక్ గత చరిత్ర విషయానికొస్తే గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒపెక్ ఆస్ట్రేలియా రాజధాని వియన్నా కేంద్రంగా ఏర్పడింది. సభ్య దేశాల మధ్య పెట్రోలియం విధానాలను సమన్వయం చేయడం, ధర నిర్ణయించడం ఒపెక్ ప్రధాన కర్తవ్యం. వాస్తవానికి ఒపెక్ను సెప్టెంబర్ 1960లో బాగ్దాద్ కాన్ఫరెన్స్లో ఏర్పాటు చేసుకున్నారు. 5 చమురు ఉత్పత్తి చేసే దేశాలు ప్రధానంగా ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజువెలా ఒక సమూహంగా ఏర్పడ్డాయి. అయితే ఒపెక్ ఏర్పడడానికి ప్రధాన కారణం 1960 దశకంలో గ్లోబల్ ఆయిల్ మార్కెట్లోనూ అత్యంత శక్తివంతమైన పాశ్చాత్య దేశాలకు చెందిన ఆయిల్ కంపెనీలు పెత్తనం కొనసాగించేవి. గల్ఫ్ దేశాలకు చెందిన 7 సిస్టర్స్ దేశాలపై ఆధిపత్యం చేస్తూ చమురు ఉత్పత్తి నుంచి ధర వరకు నిర్ణయించేవి. దీంతో ఈ 5 దేశాలు కలిసి తమ సహజ వనరులపై సార్వభౌమాధికారాన్ని చాటుకోవడంతో పాటు ఇతర దేశాల గుత్తాధిపత్యం నుంచి బయటపడడం, వినియోగదారులకు స్థిరమైన ధరకు ముడి చమురు సరఫరా చేయాలని నిర్ణయానికి వచ్చాయి. కాగా ప్రస్తుతం ఒపెక్లో సుమారు 12 సభ్య దేశాలున్నాయి. వాటిలో యుఏఈని కలుపుకుంటే అల్జీరియా, రిపబ్లికన్ ఆఫ్ ది కాంగో, ఈక్విటోరియల్ గినియా, గాబన్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, సౌదీ అరేబియా, వెనిజువెలాలున్నాయి.
అయితే అకస్మాత్తుగా యుఏఈ మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేస్తూ మే 1 నుంచి తాము ఒపెక్ సభ్య దేశాల నుంచి తప్పుకుంటున్నామని తెలిపింది. కాగా 1967 నుంచి తన వంతు సహాయ సహకారాలు అందించింది. ఇక ఒపెక్ దేశాలు కలిసి గ్లోబల్ మార్కెట్లో 30% వరకు కంట్రోల్ చేస్తోంది. కాగా ఒపెక్ దేశాల్లో సభ్య దేశాలు ఎంత మేరకు చమురు ఉత్పత్తి చేయాలి, ఎంత ధరకు నిర్ణయించాలనేది ఒపెక్ దేశాలు కలిసి నిర్ణయిస్తుంటాయి. అయితే 2016 నుంచి ఒపెక్ ప్లస్ పేరుతో రష్యా, అజర్బైజాన్, కజకిస్తాన్, బహ్రెయిన్, బ్రూనై, మలేషియా, మెక్సికో, ఒమన్, దక్షిణ సుడాన్లను కలుపుకొని గ్లోబల్ మార్కెట్లో సుమారు 41% వాటాను ఆక్రమించింది. మరి ఒపెక్ ప్లస్ నుంచి యుఏఈ అకస్మాత్తుగా వైదొలగడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తోంది. దీనికి కారణం సౌదీ అరేబియాతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వద్ద అదనపు చమురు ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉంది. అయితే ఒపెక్ దేశాల్లో అతి కొద్ది దేశాలకు మాత్రమే ఈ వెసులుబాటుంది. ప్రస్తుతం ఒపెక్ దేశాల నియంత్రణలో ఉన్నందువల్ల ఒపెక్ చెప్పినట్టు మాత్రమే వ్యవహరించాల్సి ఉంటుంది. ఎంత చమురు విక్రయించాలి, ఏ ధరకు విక్రయించాలి అనేది ఒపెక్ నిర్ణయిస్తుంది. కాబట్టి దానికి లోబడి విక్రయించుకోవాల్సి ఉంటుంది. అదనపు చమురు నిల్వలు విక్రయించుకోవడానికి వీలుండదు. ఇక ఒపెక్ నుంచి బయటపడ్డ తర్వాత అదనపు నిల్వలున్న చమురు బహిరంగ మార్కెట్లో విక్రయించుకొని సొమ్ము చేసుకోవాలనుకుంటోంది. అది కాకుండా యుఏఈ దూకుడుతో కూడిన విదేశాంగ విధానం ఒపెక్లోని సభ్య దేశాలతో దూరం చేసింది. ముఖ్యంగా సౌదీ అరేబియాకు యుఏఈకి పడ్డం లేదు. యెమన్లో సౌదీ అరేబియా అంతర్జాతీయంగా గుర్తించిన గ్రూప్ను సమర్థిస్తే యుఏఈ రెబెల్స్కు అండగా ఉంటుంది. అదే సమయంలో అబుదాబి విషయానికొస్తే మిడిల్ ఈస్ట్తో పాటు ఆఫ్రికా అంతటా తన హవా పెంచుకోవడానికి తన వంతు కృషి చేస్తోంది. అది కాకుండా 2020 నాటి అబ్రహం అకార్డ్ ద్వారా ఇటు అమెరికా అటు ఇజ్రాయెల్తో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. ఇక తాజాగా ఇరాన్ యుఏఈ రాజధాని అబుదాబితో పాటు యుఏఈలోని అతిపెద్ద నగరాలు దుబాయ్పై విచ్చలవిడిగా దాడి చేసింది. దీంతో యుఏఈ హెడ్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నాహ్యాన్ ఆయనను ఎంబీజెడ్ అంటారు. నేరుగా ఆయన ఇజ్రాయెల్, అమెరికాకు దగ్గరయ్యారు. అయితే ఒపెక్ నుంచి ఇప్పటి వరకు పలు దేశాలు తప్పుకున్నాయి. వాటిలో ఇండోనేషియా, ఖతార్, ఈక్వడార్, అంగోలా, గాబన్లున్నాయి. అయితే ఈ దేశాలు ఒపెక్ దేశాలు నిర్ణయించే కోటాతో విభేదించాయి. ఒక్కో దేశం ఇంత మొత్తమే ఉత్పత్తి చేయాలనేసరికి ఆ దేశాలు తప్పుకున్నాయి. ఇక తాజా వారి సరసన యుఏఈ కూడా వచ్చి చేరింది. ఇక ఇరాన్ దెబ్బకు భారీగా నష్టపోయిన యుఏఈ ఉన్న ఆయిల్ను విక్రయించుకుని నష్టాన్ని పూరించుకోవాలనుకుంటుందన్న అనుమానాలు కూడా గ్లోబల్ మార్కెట్లో వ్యక్తమవుతున్నాయి. దీనిపై కొన్ని రోజులు ఆగితే వాస్తవాలు తెలిసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.